హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రిటైరింగ్ ఏ బిల్ అండర్ రీబేట్ అండి. ఈ రిటైరింగ్ బిల్ అండర్ రీబేట్ అంటే ఏం లేదండి, డ్రాయి దగ్గర సఫిషియంట్ మనీ ఉండి ఆయన పే చేయవలసిన టైం కంటే ముందుగానే పే చేస్తే ఆ సిచ్యువేషన్ మనము రిటైరింగ్ ఏ బిల్ అండర్ రీబేట్ అంటామండి. సో ఓకేనా, డ్రావర్కి ముందుగానే మనీ పే చేస్తున్నాడు కదా, ఇచ్చిన టైం కంటే ముందుగానే పే చేస్తే మనం దాన్ని రిటైరింగ్ ఏ బిల్ అండర్ రీబేట్ అంటాం. చూద్దాం, ప్రాబ్లం చూస్తే మీకు ఇంకా క్లియర్ అర్థమవుతుంది. ఆన్ 1st March 2013 పృథ్వీ షోల్డ్ గూడ్స్ టు అక్బర్కి గూడ్స్ సేల్ చేశారు పృథ్వీ 6,000కి. డ్రూ అపాన్ హిమ్ ఏ బిల్ ద సేమ్ అమౌంట్ పేబుల్ ఆఫ్టర్ 3 months. అక్బర్ యాక్సెప్ట్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు పృథ్వీ అండి. సో ఈ 3 monthsకి బిల్ అయితే యాక్సెప్ట్ చేశారు ఎవరు, అక్బరు. సో అయితే యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈయన దగ్గర మనీ ఉన్నది సఫిషియెంట్గా. ఆయన ఏం చేశారంటే April 4న 2013 April 4న అక్బరు బిల్ని ముందుగానే పే చేయాలనుకున్నాడు. ఆ బిల్లు ఆయన దగ్గర సఫిషియెంట్ మనీ ఉండటం వల్ల రిటైర్డ్ ద బిల్ అండర్ రీబేట్ అంటే ముందుగానే మనీ పే చేయాలనుకున్నాడు ఈ 4th. అయితే 12% per annumతో దాని మనకు డిస్కౌంట్ వస్తుంది. ఎవరైతే డ్రాయి ఉన్నారో ఆయనకి అక్బర్కి డిస్కౌంట్ వస్తుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఎంట్రీస్ ఏ విధంగా రాయాలి? పాస్ ద జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పృథ్వీ అండ్ అక్బర్. సో ఇప్పుడు డ్రావర్ ఎవరు? డ్రావర్ పృథ్వీ. సో పృథ్వీ బుక్స్ లో ఎంట్రీస్ ఏమైతే రాస్తాం? 1st March 2013 ఇప్పుడు ఇక్కడ సేల్ చేశారు కదా పృథ్వీ, ఇక్కడ డేటార్ ఎవరు? అక్బర్. అకౌంట్ డేటార్ టు సేల్స్ ఈ విధంగా రాస్తామండి. సో నెక్స్ట్ ఏంటి, బిల్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో మనకు బిల్లు అక్బర్కి పంపించాం, అక్బర్ కూడా దాన్ని యాక్సెప్టెడ్ ద బిల్, యాక్సెప్ట్ చేశాడు. 3 monthsకి అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. యాక్సెప్ట్ చేసి మళ్ళీ పృథ్వీకి రిటర్న్ చేశారు. సో అప్పుడు పృథ్వీకి రిటర్న్ చేశారు, పృథ్వీ రిసీవ్ చేసుకున్నాడు బిల్లు. ఇక్కడ బిల్ అనేది వస్తుంది మనకు, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ టు ఎవరు ఇచ్చారు, ఎవరు ఇక్కడ? అక్బర్. సో అక్బర్ అకౌంట్ ఎంత అండి? 6,000. ఓకేనా. సో ఇక్కడ బిల్ అనేది మనకు అసెట్ అవుతుంది, మనకు బిల్ వస్తుంది. సో రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి డెబిట్ చేసాము. సో ఈ బిల్ అనేది కరెంట్ అసెట్. ఈ బిల్ రావడం వల్ల మన యొక్క బిజినెస్ యొక్క కరెంట్ అసెట్ అనేది పెరుగుతుంది. సో అసెట్ పెరిగితే మనం ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. ఒకవేళ అసెట్ తగ్గితే క్రెడిట్ చేస్తాం. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏం జరుగుతుంది? March 4th ఆయన ఏం చేస్తున్నారంటే మనకు మనీ ముందుగానే ఇచ్చేస్తున్నారు. యాక్చువల్గా 3 months తర్వాత ఇవ్వాలి, ఆయన ఏంది 1 month తర్వాత ఇచ్చేస్తున్నాడు మనకి. ఇలాంటి సిచ్యువేషన్లో డ్రావర్ ఏం చేస్తారంటే ఆయన కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. ఆ డిస్కౌంట్ని రీబేట్ అంటారు. ఓకేనా. చూద్దాం ఎంత డిస్కౌంట్ ఇస్తారు అనేది. ఇక్కడ మనకు ఈ బిల్ వాళ్ళకి డిస్కౌంట్ ఎంత పోతుందంటే 6,000కి 12%తో ఇక 2 months ముందుగానే ఇచ్చేస్తున్నాడు కాబట్టి 2/12. ఓకే, 2 months by 12 months. ఓకేనా. సో ఇలాగ చేస్తే మనకు 120 rupees అనేది వస్తుందండి. ఈ 120 rupees అనేది డ్రాయికి ఏమవుతుందంటే బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ డ్రాయర్కి ఇది ఒక డిస్కౌంట్ అలౌడ్ అవుతుందండి. సో ఎంట్రీ రాద్దాం. ఇప్పుడు 4/4/2013 మనకు డ్రావర్కి ఎంట్రీ ఏ విధంగా ఉంటుందంటే క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డేటార్ టు, ఇక్కడ మనకు రీబేట్ కూడా జరిగింది కదా, రీబేట్ ఆన్ బిల్ అకౌంట్, రీబేట్ ఆన్ బిల్ అకౌంట్. ఇది ఎంత అండి? 6,000 నుంచి 120 పోతే 5,880 మనీ వస్తుంది. 120 rupees అనేది మనకు రీబేట్ ఆన్ బిల్ అండి, బిల్ మీద వచ్చిన డిస్కౌంట్ అని అనొచ్చు మనకు. ఓకేనా. సో మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుందండి? బిల్ వెళ్ళిపోతుంది కదా. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఈస్ గోయింగ్ అవుట్, బిల్ వెళ్ళిపోతుంది కాబట్టి సో మనం బిల్స్ రిసీవబుల్ని ఎంత మొత్తం మనకు 6,000. ఓకేనా. ఈ విధంగా ఎంట్రీస్ మనము డ్రావర్ దాంట్లో రాస్తాం.
అయితే డ్రాయి దాంట్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. డ్రాయి ఎవరు? డ్రాయి బార్. చూద్దాం ఏం చేస్తాడు అక్బర్, పర్చేజ్ చేస్తాడు. సో ఆయన్ని మనము ఆయన బుక్స్ లో పర్చేజెస్ అకౌంట్ డేటా ఆర్ టు ఎవరు ఇచ్చారు మనకి? పృథ్వీ. సో పృథ్వీ అకౌంట్ 6000. నెక్స్ట్ ఏంటి ఎంట్రీ? మనము బిల్లు మనకు మన దగ్గరకు వచ్చింది, ఐ మీన్ మనం అంటే ఇక్కడ డ్రాయి దగ్గరకు వచ్చి బిల్ వచ్చింది. సో డ్రాయి దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళా పృథ్వీకి రిటర్న్ చేస్తారు కదా, అప్పుడు మనకి ఏంటి బిల్లు, మనకు బిల్స్ పేబుల్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ మన బిల్ పే చేయవలసి ఉంటే అది మనకు లైబిలిటీ. సో అందుకే మనం క్రెడిట్ చేస్తాము టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఇదే బిల్లు ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయనకి బిల్స్ రిసీవబుల్ అవుతుంది. ఇక్కడ రిసీవర్ ఎవరండి? పృథ్వీ. పృథ్వీ ఈజ్ ద రిసీవర్ హియర్. పృథ్వీ అకౌంట్ డేటా ఆర్ టు. ఓకేనండి. నెక్స్ట్ ఏంటి? ఈయన మన అక్బర్ ఏం చేశారంటే ముందుగానే ఒక 1 month తర్వాత ఇంకా 2 months మిగిలి ఉండగానే మనీ పే చేయడం జరిగింది. సో ఈయన పే చేశారు కాబట్టి అప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే చూద్దాం. మనం ఏదైతే బిల్ ఇచ్చామో ఇక్కడ మనకు బిల్స్ పేబుల్, అక్కడ బిల్స్ రిసీవబుల్. అదే బిల్లు మళ్ళీ మనకు వచ్చేస్తుంది, మన బిల్లు మనకు వచ్చేస్తుంది కదా, వాళ్ళ మనీ మనకి ఇచ్చేస్తే. సో అప్పుడు ఏంటంటే బిల్స్ పేబుల్ అనేది మన అకౌంట్, ఐ మీన్ బిల్ అనేది మన అకౌంట్ మనకు వచ్చేస్తుంది కాబట్టి దీన్ని డెబిట్ చేసాము. ఇంకా రీబేట్ అనేది ఆయనకు ఇన్కమ్ కదా, ఆయనకు బెనిఫిటే కదా. టు క్యాష్, ఫస్ట్ క్యాష్ రాసుకున్నాం, తర్వాత క్యాష్ ఎంత వెళ్ళిపోయింది దగ్గర నుంచి 5880 రూపీస్ క్యాష్ వెళ్ళిపోయింది. సో ఇది రీబేట్ ఆన్ బిల్ అనేది ఆయనకి ఇన్కమే. రీబేట్ ఆన్ బిల్ అకౌంట్ 120, ఈయనకి అది బెనిఫిట్ ఏనండి. సో అందుకని ఇక్కడ ఆయనకి ఇన్కమ్ కాబట్టి దాన్ని మనము క్రెడిట్ చేసాము. క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్, సో అందుకని క్యాష్ ని క్రెడిట్ చేసాము. బిల్స్ పేబుల్ అనేది మనకు మన ఏదైతే ఆయనకి బిల్స్ రిసీవబుల్ అయింది అదే బిల్లు మన బిల్ పే చేయగానే మన దగ్గరికి వస్తుంది కాబట్టి మనం రిసీవ్ చేసుకున్నట్టుగా రాసుకోండి. ఓకేనా అండి? డెబిట్ ద రిసీవర్ కాబట్టి బిల్ పేబుల్ ని మనము డెబిట్ చేసాము. ఈ విధంగా రాయాలండి అకౌంట్స్ ఎంట్రీస్. చూసుకోండి ఒకసారి. ఇది సమ్ము చదివిన తర్వాత డ్రావర్ బుక్లో ఎంట్రీస్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ డ్రాయి బుక్స్ ఎంట్రీస్ ఈ విధంగా ఉంటాయి. సింపుల్ అండి, చాలా ఈజీ. ప్రాక్టీస్ చేయండి 1-2 సార్లు, ఖచ్చితంగా మీకు ఈజీ అయిపోతుంది. మంచి స్కోరింగ్ కూడా మీరు చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.